అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో టర్కిష్ కంపెనీ సెలెబీ కుట్రకోణం ఉందా? ఇది సహజ ప్రమాదం కాదా? దానంతటదే కుప్పకూలలేదా? టర్కిష్ సంస్థ తప్పిదం వల్లే ఈ విమాన ప్రమాదం జరిగిందా? అసలేంటి కుట్రకోణం తాలూకు డీటెయిల్స్? ఉన్న ఎవిడెన్స్లేంటి? కొందరు చెబుతున్న అభిప్రాయాన్ని బట్టి చూస్తే ఫ్లైట్ AI-171 అహ్మదాబాద్ టు లండన్ ఫ్లైట్ యాక్సిడెంట్కి సంబంధించి వార్తలు కాదు, విజువల్స్ చూడండి అంటారు. ఒక్క యాక్సిడెంట్ని ఇంత క్లియర్ కట్గా ఒకరు ఎలా వీడియో తీయగలరు? ఇదంతా ప్రీ ప్లాన్డ్ కాకుంటే మరేంటి అన్నది వారి వాదన. ఈ మధ్యకాలంలో మనం చూసే ఉంటాం, భారత్ పాక్ వార్లో టర్కీ పాక్కి చేసిన డ్రోన్ హెల్ప్. దీన్ని బట్టి చూస్తే ఇక్కడున్న టర్కీ యాంగిల్ ఒకటి బయటపడుతుంది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో టర్కిష్ సంస్థ అయిన సెలెబీ గ్రౌండ్ సర్వీసెస్ మే 15 వరకు గ్రౌండ్ ఆపరేషన్లు నిర్వహించింది. ఇదే ఇక్కడ అనుమానాస్పదంగా మారింది. కేవలం ఒకే ఒక్క ఇంజిన్తో సముద్రాలను అవలీలగా దాటగలిగిన బోయింగ్ 787 ఏంటి, 45 సెకండ్లలో ఇలా కుప్పకూలడం ఏంటి అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. 2 ఇంజన్లు ఫెయిల్ అయినా కూడా అంత వేగంగా ఇంత భారీ విమానం కుప్పకూలడం అసాధ్యమన్నది నిపుణుల మాట. విమానం టేకాఫ్ నుంచి కుప్ప కూలిపోయే వరకు దాని సెకండ్ టు సెకండ్ సిచ్యువేషన్ ఏంటో చూస్తే 00 సెకండ్ల సమయంలో టేకాఫ్ స్మూత్గా అయ్యింది. 0.10 సెకండ్ల వద్ద ఫ్లైట్ పైకి లేచింది. 0.20 సెకండ్ల టైంలో ఫ్లాప్లు వెనక్కి తగ్గలేదు. 0.25 సమయంలో ల్యాండింగ్ గేర్ ఇంకా కిందే ఉంది. 0.28 సెకండ్లప్పుడు ర్యాట్ మోహరించబడి ఉంది. 0.29 టైంలో మేడే కాల్ పంపారు. రియాక్షన్ రాలేదు. 0.35 సెకండ్లప్పుడు విమానం కిందకు వంగింది. ఆపై నియంత్రణ కోల్పోయింది. 0.45 సెకండ్ల టైంలో క్రాష్ అయింది. ఇందులో ఏదో కుట్రకోణం దాగి ఉంటుందని భావిస్తున్నారు కొందరు నిపుణులు. ఇలా ఎప్పటికీ జరగదని అంటారు వీరు. కారణం ఏంటంటే, కోటిలో ఒక్కసారి కూడా సెకండ్లలో ఒక విమానం డెడ్ అయ్యి ఇలా పూర్తిగా కింద పడిపోదు. ఇందులో ఏదో ఒక ఆపరేషన్ జరిగి ఉంటే తప్ప. ఇందులో పక్షి సిద్ధాంతం ఒకటి చెబుతున్నారు, కానీ అది కూడా పూర్తిగా తప్పు. ఎలాంటి పక్షులు ఢీకొట్టలేదని తెలుస్తోంది. పూర్తిగా విద్యుత్ ఫెయిల్యూర్ సైతం ర్యాట్ని ప్రేరేపించదని అంటున్నారు. ఒక ఇంజిన్ టేకాఫ్ అయ్యే కెపాసిటీ కలిగి ఉందంటే అందులో దాదాపు ఎలాంటి ప్రమాదకరమైన సంకేతాలు లేనట్టే. 30 సెకండ్లలో కుప్పకూలిపోయే విమానం అసలు అక్కడి నుంచి కదలక మొరాయిస్తుందంటారు ఏవియేషన్ ఎక్స్పర్ట్స్. అందుకే అంటారు వీరు, ఇది యాంత్రిక లోపం కాదు, యాదృచ్ఛికం అంతకన్నా కాదు. ఇందులో ఏదో ఒక ఆపరేషన్ జరిగింది. లేదంటే డ్రీమ్ లైనర్ లాంటి ఒక టెక్నికల్లీ హై ఎండ్ విమానం ఏంటి ఇలా కుప్పకూలిపోవడం ఏంటి? అంతటి వీక్ మెయింటెనెన్స్లో ఈ సంస్థకు చెందిన విమానాలు లేవన్నది నిపుణుల మాట. ఫ్లాప్లు ప్లస్ గేర్ ప్లస్ ర్యాట్ ప్లస్ బ్లాక్అవుట్ ఈక్వల్ టు ఎలక్ట్రానిక్ సిస్టమ్ విధ్వంసం. ఇది ఈక్వేషన్. ఎలా అని చూస్తే, టాంపర్డ్ ఏవియానిక్స్, రోగ్ ఫర్మ్వేర్ ప్యాచ్, ఈఎం సిగ్నల్ జామింగ్, వైరింగ్ విధ్వంసం ఇంత వేగంగా జరిగాయంటే ఇందులో రాజీపడ్డ సిబ్బంది హస్తం ఏదైనా ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు జరగాల్సి ఉంది. ఇక్కడ మే 15 వరకు సెలెబీ గ్రౌండ్ సర్వీసెస్ సంస్థ ఆపరేషన్లు నిర్వహించగా దీనికి విమానాల విషయంలో పూర్తి యాక్సెస్ ఉంది. విమానం ఎలక్ట్రానిక్ బే వరకు, ఇంకా మాట్లాడితే దాని మెయిన్ సిస్టమ్ వరకు ఈ సంస్థ చొచ్చుకుపోగలదు. ఇది కేవలం యాక్సిడెంట్ మాత్రమే కాదు, ఇందులో ఏదో మతలబు దాగి ఉందని చెబుతోంది. ఇందుకే అయితే టర్కిష్ సంస్థ ఈ కుట్రకోణాన్ని పూర్తిగా ఖండిస్తోంది. ఎయిర్ ఇండియా, టర్కీ టెక్నికల్ కంపెనీ మధ్య 2024-25 మధ్య ఒక ఒప్పందం జరిగిన మాట నిజమే, కానీ అది బోయింగ్ 787-8కి కాదు, B777కి మాత్రమే అంటుంది టర్కిష్ కంపెనీ.
అయితే వారికి గ్రౌండ్ సర్వీస్లో భాగంగా అన్ని విమానాలకు ఒక యాక్సిస్ ఉంటుందని అంటారు నిపుణులు. మరి చూడాలి టర్కీ కుట్రకోణంలో నిజాలేంటో. ఈ ప్రమాద విచారణకు చెందిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే వరకు ఏమీ చెప్పలేమన్నది మరికొందరి మాట.